ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చెయ్యరు. భయపడవలసింది తీయగా మాట్లాడే వారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదే, కానీ నిజాన్ని చూపించడంలో ఎప్పుడు భయపడదు నేస్తమా. సంతోషంగా ఉండడమా లేక విచారంగా ఉండడమా అనేది మనము ఎంచుకునే స్థితిని బట్టి ఉంటుంది. మన మనసును దేనికి బందీని చేస్తే ఆ స్థితిని మనము పొందుతాము నేస్తమా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది నేస్తమా. తొందరగా లభించేది అవమానం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంలో లభించేది ప్రేమ, అదృష్టంగా లభించేది స్నేహం. నువ్వు లేకపోతే బ్రతకలేను అన్నది అబద్ధం, నువ్వు ఉంటే బాగుంటుంది అన్నది నిజం నేస్తమా. జీవితం సాఫీగా సాగాలంటే ఈ 4 ఆధీనంలో ఉండాలి. మాట, డబ్బు, ఆలోచన, ప్రవర్తన. ఈ 4 మనిషి ఆధీనంలో ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది నేస్తమా. నీ మంచి కోరేవారే నిన్ను మందలించగలరు. అది నీపై ప్రేమ, అభిమానమే తప్ప కోపం, ద్వేషం కాదని తెలుసుకోనేస్తమా. కష్టాలు ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం నేస్తమా. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి నేస్తమా. చప్పుడు రాకుండా ముక్కలయ్యేది ఒక మనసు మాత్రమే. పగిలినట్టు మనకి తప్ప ఎవరికీ తెలియదు నేస్తమా. ఎంత పెద్ద తప్పు చేశాం అని కాదు, సరిదిద్దుకోవడానికి ఎంత ప్రయత్నించాం అనేది ముఖ్యం నేస్తమా. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. జాగ్రత్త నేస్తమా.